నమస్తే, వెల్కమ్ టు ఆన్లైన్ గురు ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్కి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, ఎన్ని రకాల డాక్యుమెంట్స్తో మనం డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవచ్చు, అలాగే ఏ ఏజ్ వారికి అంటే ఏ వయసు వారికి ఏ డాక్యుమెంట్ పెట్టాల్సి ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేస్తే నేను చేసే వీడియోలు అనేది మీకు ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే ఆధార్ కార్డ్ అనేది ఒక 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఆధార్లో ఏ అప్డేట్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు అనేది ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ అప్డేట్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు ఆధార్ కార్డులో అనేది దాంట్లో స్పష్టంగా వివరించడం జరిగింది. ఈరోజు టాపిక్లో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్కి సంబంధించి మనం ఏ డాక్యుమెంట్ సమర్పించాలనేది చెప్పబోతున్నాం. కాబట్టి అదే నేను ఈరోజు మీకు వీడియోలో వివరిస్తాను. ఓకే, మనం ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవడానికి మీ సేవ ద్వారా తీసుకున్న బర్త్ సర్టిఫికేట్ అయినా అయి ఉండాలి, లేదనంటే 10th క్లాస్ మెమో, ఎస్ఎస్సి మెమో, లేదంటే మెట్రికులేషన్ ఈ మెమో తీసుకొని వెళ్ళినా కూడా మనకు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకు ఇండియన్ పాస్పోర్ట్ ద్వారా కూడా మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ లేదంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళ సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డు ద్వారా కూడా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే పెన్షనర్ అంటే పెన్షనర్ ఐడి కార్డు, లేదంటే ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో ఐడెంటిటీ కార్డుల ద్వారా, అలాగే పెన్షన్ పొందే వాళ్ళు పీపీఓ ఆర్డర్ల ద్వారా కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను అప్డేట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇవే కాకుండా ఒకవేళ ట్రాన్స్జెండర్లు అయితే వాళ్ళ ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఫోటో ఐడెంటిటీ కార్డు ద్వారా కూడా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా మనం ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవడానికి నేను చెప్పిన ఈ 6 డాక్యుమెంట్ల ద్వారా డేట్ ఆఫ్ బర్త్ అయితే అప్డేట్ చేసుకోవడానికి వీలుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్కి సంబంధించి 18 సంవత్సరాల లోపు వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ మాత్రమే వర్తిస్తాయి. 18 సంవత్సరాలు పైబడిన వారికి ఈ 6 డాక్యుమెంట్లలో ఏదైనా వర్తిస్తుంది. అది ఎలా అంటే, డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్కి మనం 6 రకాల డాక్యుమెంట్లను చెప్పుకున్నాం కదా. ఈ 6 డాక్యుమెంట్లలో 18 సంవత్సరాల లోపు వారికి మాత్రం ఓన్లీ బర్త్ సర్టిఫికేట్ ద్వారా మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేస్తారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఈ 6 డాక్యుమెంట్లలో ఏ డాక్యుమెంట్ ఉన్నా సరే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేస్తారు. అయితే 18 సంవత్సరాల లోపు వాళ్ళంతా మైనర్ల కిందికి వస్తారు. ఒకవేళ 18 సంవత్సరాల లోపు వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అబ్బాయి 17 సంవత్సరాలు ఉంటాయి, అతనికి ఎస్ఎస్సి మెమో ఉంది, కానీ ఎస్ఎస్సి మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ డిఫరెంట్గా ఉంటే మాత్రం మనకి ఈ 10th మెమో ద్వారా మాత్రం ఆధార్ కార్డు అప్డేట్ చేయరు. వాళ్ళు మాత్రం మీ సేవ ద్వారా మళ్ళీ బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని ఆ బర్త్ సర్టిఫికేట్ వచ్చాక మాత్రమే వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ ఈ 17 సంవత్సరాల అబ్బాయి లేదంటే 16 సంవత్సరాల అబ్బాయి 18 సంవత్సరాలు వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత 10th అంటే మీ బర్త్ సర్టిఫికేట్ ఇప్పుడు తీసుకోలేని ప్రాసెస్ బాగుంది అని మీకు అనిపిస్తే మీరు 18 ఇయర్స్ వచ్చే వరకు వెయిట్ చేసి 10th మెమో ద్వారా కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవడానికి వీలుంటుంది. సో అప్డేట్ మాత్రం ఫస్ట్ టైం అప్డేట్ చేయడానికి మాత్రమే ఈ 6 డాక్యుమెంట్లు పనిచేస్తాయి. అలాగే మనకు ఒకసారి అప్డేట్ చేసి ఆల్రెడీ అప్డేట్ అయిన తర్వాత మరోసారి ఇవే డాక్యుమెంట్ల ద్వారా అప్డేట్ చేస్తా అంటే మాత్రం వీలు కాదు. డేట్ ఆఫ్ బర్త్ లిమిట్ క్రాస్ కిందకి వెళ్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలనేది, ఇప్పుడు లిమిట్ క్రాస్ అయినప్పుడు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలనేది మీకు ముందు ఒక వీడియో చేస్తానని గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియో వచ్చేసి ఇంకొక 10 డేస్లో మీకు ఆ వీడియో రిలీజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ ఫస్ట్ టైం అప్డేట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ 6 డాక్యుమెంట్లు పనిచేస్తాయి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్కి సంబంధించి ఈ 6 డాక్యుమెంట్లలో ఏ డాక్యుమెంటు లేదు, నాకు ఓన్లీ స్టడీ సర్టిఫికేట్ ఉంది, లేదంటే ఓన్లీ టీసీ మాత్రమే ఉంది ఎడ్యుకేషనల్ రికార్డ్స్ పరంగా, ఇవి 2 మాత్రమే ఉన్నాయి, లేదంటే ఇంకా వేరే ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉంది అని అనుకుంటే మాత్రం మీకు అవిటి ద్వారా కూడా డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవడానికి వీలు ఎలా ఉంటుంది, అలాగే ఎలా చేస్తే మీకు అంటే ఈ పైన తెలిపిన ఈ 6 డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్కి సంబంధించిన ఏవైతే 6 డాక్యుమెంట్లు అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే 6 ఉన్నాయో ఈ 6 ఏది లేనప్పుడు ఓన్లీ స్టడీ సర్టిఫికేట్ టీసీ ఉన్నప్పుడు ఎలా అప్డేట్ చేసుకోవాలనేది దీనికి సంబంధించి ఇంకో వీడియో మీకు ఈ 2-3 రోజులలో రిలీజ్ చేస్తాను. ఆ వీడియో ద్వారా మీకు పూర్తి సమాచారం అయితే అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ రికార్డ్స్ అంటే నేను ఓన్లీ ఫస్ట్ క్లాస్ మాత్రమే చదువుకొని ఆపేశాను. అప్పటి నుండి నేను ఎలాంటి అంటే స్టడీ కంటిన్యూ చేయలేదు. సో నాకు అప్పుడు ఫస్ట్ క్లాస్లో స్టడీ సర్టిఫికేట్ అయితే ఇస్తారు స్కూల్కి వెళ్తే. ఆ స్టడీ సర్టిఫికేట్ కానీ లేదంటే టీసీ కానీ 10th 7th ఫెయిల్ మెమోస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఉన్నప్పుడు మనకు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ అనేది వాటి ద్వారా జరగదు, కానీ అవి ఉంటే ఎలా అప్డేట్ చేసుకోవచ్చు అనేది మాత్రం మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా వివరిస్తాను.
అలాగే బర్త్ సర్టిఫికేట్కి సంబంధించి మనకు 10th మెమో ఉండి బర్త్ సర్టిఫికేట్ లేకపోతే అంటే 18 ఇయర్స్ లోపు వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయడం జరగదు అని చెప్పాను కదా. దానికి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో లేదంటే ఆ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ.